హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికాగో ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా మనం షాపులు ఉన్నాయి, ఆ షాపులు అయితే చూసుకుని ఫ్లైట్కి టైం అవుద్ది. ఎక్కేద్దాము మరి ఫ్లైట్, రండి నాతో. అట్లాగే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కిప్ చేయకుండా చూసేయండి. చూడండి, అట్లాగే షాపులు అరటిపళ్ళు పండ్లు అవి ఫుల్గా ఉన్నాయి. పక్కన అయితే ఇది ఇంకోటి చూడండి, బ్రాంతి షాప్ కూడా ఉంది ఇక్కడ. అట్లాగే పక్క షాప్కి వెళ్దాం రండి. ఇది వచ్చి $12, ఇది వచ్చి $9 అండి. ఇక్కడ ఏ కావాలితే తీసుకొచ్చి 50% ఆఫర్. ఇది వచ్చి $4 అన్నమాట. బాగున్నాయి. రండి, 6:30 అయిపోయింది, పిలుస్తున్నారు, ఫ్లైట్ ఎక్కేద్దాం. ఇలా వెళ్తాం అనమాట. ఇందులోంచి గేట్లోంచి అయితే లోపలికి వచ్చాం. ఇంకో టికెట్లు ఇవ్వండి అంటే కొన్ని ఫ్లైట్లకి అయితే బస్సులో తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కిస్తారు. ఇది ర్యాంప్ అండి. ఇది ఈ ర్యాంప్లోంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతాం. రండి నాతో. తర్వాత ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతున్నానండి. First time. Oh my gosh, welcome. On your way out, come up and say hi, okay? Okay. Yeah. Hi, good morning. Head toward the back. ఉదయం 6:30 కదా, అందుకని గుడ్ మార్నింగ్ చెప్తుంది ఆవిడ. రెండు లోపలికి వెళ్ళి మా సీట్ చూపిస్తాను. రండి నాతో వచ్చేయండి. ఇంకా తెలుగు అయినా ఎలా చూస్తున్నా చూడండి. మనం అట్లాగే ప్లేట్ అయితే కొద్దిగా ఖాళీగా ఉందట. మీకు ఎక్కడ బాగుంటే అక్కడైనా కూర్చోమని అని అన్నారు. కూర్చుందాం రండి. ఇక్కడైతే కూర్చున్నామండి. ఒకసారి మీకు ప్లేట్ అయితే అంత చూపిస్తాను రండి. ప్లేట్ అయితే చిన్నదే, కాకపోతే పొడవుగా ఉంది. బయట ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు బయట ఎట్లా ఉంది, ఇంకా బయలుదేరలేదు, చూద్దాం. ఇంగ్లీష్లో ఏదో చెప్తుంది కదా ఆవిడ. ఇప్పుడు బయలుదేరద్దు అనేది చెప్తుంది అనుకుంటాను. చూద్దాం, బయటికి ఇంకా లేదు, అట్లా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయిందండి, ఇప్పుడే అనమాట. అట్లాగే చూడండి, ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. 6:30 దాటింది కదా. చూడండి సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడే స్టార్టింగ్ అయ్యి ఆగిందండి. ఇప్పుడు హై స్పీడ్ పెడతాడు. ఇప్పుడు ఎక్కేద్ది అనమాట. చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు స్పీడ్గా లాగుస్తాడు. ఎక్కేది. చూడండి, అట్లాగే ఇప్పుడు పైకి లేస్తుందండి. ఇప్పుడు పైకి ఎక్కేది. చూడండి అందరూ కూడా. చూడండి, చాలా పైకి అయితే వచ్చింది. వెళ్ళినట్లయితే తెలుస్తలేదు. మేఘాల్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చూడండి, మేఘాల్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, అట్లాగే మేఘాల్లోకి అయితే వచ్చామండి. మేఘాల పైన ఉన్నాం మనం. చూడండి, ఇంకా చాలా బాగుంటుందండి. చూడండి, ఇదో రోడ్డు పైన మేఘం అట్లా కనిపిస్తుంది కదా.
floor lavatory is occupied, there will be a red X on the ceiling above row 1. You see that red X, please remain at your seat or use the lavatory in the back of the aircraft. Please don't form a line in this floor lavatory. The pilot's active license remains seated for just a few moments as we climb to our cruising altitude. As you saw, we're experiencing some bumps. Once it's safe enough for us to do so, we'll be coming through the cabin with our in-flight snack and beverage service. There's a menu in your seat back pocket goes over all of our selections. We'll do with you shortly. In the meantime, sit back, relax, and enjoy the flight. చూసారు కదా, ఇప్పుడు దాకా ఏదో అనౌన్స్మెంట్ జరుగుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడారు, మనకైతే తెలియలేదు. నేనైతే అంటే పైకి అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఫుడ్ అది అన్న పెడతారనమాట. అదే చెప్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, ఒక నిమిషం చుట్టూలోకి ఆల్రెడీ వస్తారు మనిషి లోపల. చూద్దాం. ఇక్కడ పైన ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది కదా, కానీ చాలా స్పీడ్ అయితే వెళ్తుందండి. అది మనకైతే తెలీదు. యాన్వాల్ అయితే ఇట్లా వస్తుంది. ఈ డబ్బాలు అమ్ముతారేమో. మాకైతే 2 ప్యాకెట్లు ఇచ్చారనమాట. ఇక్కడ ప్యాకెట్ ఇచ్చారు. ఇక్కడ పైకి ఎక్కేసింది ఈ ప్యాకెట్. ఇంకో ప్యాకెట్ ఇచ్చారు. యాన్వాల్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో ఉందన్నమాట. చూసారు కదా, మనకి 2 ప్యాకెట్లు అయితే తెచ్చిచ్చారండి. అది ఏంటనేది ఇంకా ఓపెన్ చేయలేదు. ఏంటంటే నేను ఒక డ్రింక్ అడిగానండి, మాన్యువల్ చూసి తెచ్చారు. ఇంకో చూపిస్తున్నాను చూడండి. కోకోకోలా అడిగా ఉంటే మనకి ఇలా ఇందులో పోయించారు. కోకోకోలా సేదడుచుకోనికి ఇచ్చారనమాట. ఓకే, అంటే ఇంగ్లీష్ రాదు, ఎట్లా అడిగా అనుకుంటున్నారా? మాన్యువల్ డ్రింక్ బాటిల్ చూపించి అడిగితే అట్లా తెచ్చిచ్చారనమాట. సరే, ఇక్కడ బాత్రూమ్ ఎట్లా ఉందో సరే చూద్దాం రండి. చూడండి, బాత్రూమ్ చాలా చిన్నదనమాట. మరీ లాగా ఉంటే చిన్న ఇబ్బందిగానే ఉంటుంది. చిన్నది కమోడ్డు. ఇది లోకల్ ఫ్లైట్ మాల్ని మరి చిన్నగా ఉందన్నమాట. ఇంక ఇది చిన్న బేషన్ చూసారు కదా. అట్లాగే ఇవ్వండి ఇక్కడ లాక్, ఇంకా అటువంటి లాకు అలా అయ్యగానే మనకి లైట్ వెలుగుద్ది అనమాట. ఇటు ఓపెన్ చూసారు కదా బాత్రూమ్. సరే, మన ప్లేస్లోకి వెళ్ళి అయితే కూర్చుందాం. చాలా ఫాస్ట్గా వెళ్తుంది. లోపలైతే ఇట్లా ఉంది. నా ప్లేస్లోకి వచ్చానండి. లోపలైతే చాలా నీట్గా, అసలు ఇల్లంటే తెలుస్తలేదు. చూసారా, ఖాళీగా ఉంది. నా పక్క ప్లేసు అది పైకి లేపేసి ఇంకా అలా ఫ్రీగా అలా పడుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను. చూసారు కదా, ఫ్లైట్ ఖాళీగా ఉందండి. ఈరోజు ఫ్లైట్ ఏంటో తెలియదు, కానీ చాలా సరదాగా వెళ్తున్నామండి ఫ్లైట్లో. కొన్ని మనిషి అట్లా తిరుగుతూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. అట్లాగే పైన ఏసీలు అలా ఉంటాయండి. మనం ఎక్కువ అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు, లేదా సైడ్కి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొన్ని బయట అయితే ఎట్లా కనిపిస్తుంది, చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంది అనమాట. అట్లాగే చూడండి, మీరు గమనించారా, మనకు ఇప్పుడు వాషింగ్టన్ DC వచ్చిందండి. ఇంకా డౌన్ అవుతూ ఉంది. చూడండి, ప్లేస్ కనపడుతుంది కదా మీకు. కిందకి దిగుతుంది అనమాట. మనకైతే దిగుతున్నట్లు కూడా ఏం తెలియలేదు లోపల. మొత్తం నేను మీకు ల్యాండ్ అయ్యే వరకు కూడా నేను చూపిస్తాను, చూడండి. చూడండి, అట్లాగే ఇప్పుడైతే కొద్దిగా మనకి పచ్చదనం లొకేషన్ అయ్యి కనిపిస్తుంది. చూడండి, ఇంకా లొకేషన్ కనపడుతుంది చూడండి. చూడండి, అట్లాగే జూమ్ చేస్తున్నాను. చూడండి ఎట్లా కనిపిస్తుంది, మొక్కలు అయ్యి ఎట్లా కనిపిస్తుంది చూడండి. బాగుంది కదా. చూడండి, మొత్తం దిగే వరకు కూడా నేను చూపిస్తాను మీకు. ఇంకా నేల మీద అయితే దిగలేదు. నేల మీద దిగగానే మీకు కుదుపులు వస్తాయి అనమాట. అదే మీకు తెలుస్తుంది. చూడండి, ఇక్కడ దిగ్గానే తెలిసిపోతుంది. అప్పుడు కిందకి ఆనేసిందండి. చూడండి, ఆ కెమెరా ఎట్లా అవుతుంది చూసాను కదా, కింద ఆనింది అనమాట.
అట్లాగే ఈరోజైతే నేను చికాగోలో 6:30కి ఎక్కానండి. అంటే మనకి ఇక్కడ జర్నీ వచ్చి 2 గంటలన్నరకి నేను వాషింగ్టన్ DC అయితే దిగాను అనమాట. ఇక్కడ నుంచి అయితే నేను మళ్ళీ కారులో పెన్సిల్వేనియా వెళ్ళాలి. Once that seatbelt sign has been turned off, please be careful when opening the overhead bins. Items may have shifted during flight and they could fall out. You are now welcome to use your cell phones out of airplane mode as long as they're within reach. You don't need to unbuckle your seatbelt or unsetow any bags to retrieve them. If you're making any connections to your phone, more monitors inside the terminal show current flight and gate information. Determination of this flight number once we're parked at the gate, everybody will be deplaning before you rest of the day here in the Baltimore area. Wherever your travels take you, have a great rest of the week. Come back and see us again soon. అట్లాగే ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. చూడండి అట్లా దిగుతా ఎక్కుతా ఉన్నాయో ఫ్లైట్లు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. ఓకే బాయ్. ఇట్లా ప్లేట్లో సప్లై చేసే అతనండి మనకు బాగా పరిచయం అయ్యాడు అనమాట. చైర్ అనమాట ఇది. అట్లాగే మనం చైర్ పెట్టుకుంటే మనం ఎలా దిగ్గానే చైర్తో రెడీగా ఉంటాం అనమాట. ఇది కూడా బస్ కాదు, కంటైనరే. వెల్కమ్ టు వాషింగ్టన్ DC ఎయిర్పోర్ట్ అనేది. ఇది కూడా చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇది కూడా మీకు చూపిస్తాను, రండి నాతో. ఇప్పుడు బ్యాగ్ క్యామరా ఉంది కదా, అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోతాను బ్యాగ్. అట్లాగే బాబు చూడండి ఎట్లా ఆడుకుంటుంది. కాఫీ స్టాల్. అట్లాగే అటు సైడ్ రెస్ట్ రూమ్ కొన్ని పైన బోర్డు మీద రాసి ఉంది. అలాగే ప్రతిదీ కూడా చిన్న స్క్రీన్ మీద రాసి ఉంటాయి అన్నమాట, మనం చూసుకోవచ్చు. చూడండి ఈ అద్దంలోంచి అయితే ఫ్లైట్ కనపడుతుంది. చూడండి చూపిస్తున్నా. ఇట్లా వస్తా. అట్లాగే ఎదురుగా అద్దాల్లోంచి అయితే మనకి ఫ్లైట్ దిగుతూ ఎక్కుతాయి కనిపిస్తున్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా. అట్లాగే ఇదొక కాఫీ స్టాల్ అండి ఇది. అట్లాగే దూరంగా బోర్డు కనపడుతుంది, దాని మీద బ్యాగ్స్ అనేది కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. బోర్డు మీద అయితే కనిపిస్తుంది. ఇంకా ఎదరైనా ఉంది, ఎదరికి వెళ్ళి చూద్దాం రండి. ఎక్కడి నుంచా చూడండి. అట్లాగే బోర్డు మీద ఇట్లా రాసి ఉంటుంది అనుకోండి, బ్యాగ్ క్యామ్ అలా గుర్తించాడు కదా, మనం ఎదరికి వెళ్ళాలన్నమాట. రండి వచ్చాం. చూసారు కదా హాలు, అదిగోండి హాలు. బ్యాగులన్నీ అక్కడికి వస్తాయన్నమాట. అది హాల్లోని దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను నేను క్లియర్గా. రండి. చూస్తున్నారు కదా రౌండ్గా కనపడుతున్నాయి కదా, ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయన్నమాట. నెంబర్లు ఉంటాయి 4, 5, 6 అని. అలాగే ఒక్కో ప్లేట్లో ఒక్కో నెంబర్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. మన బ్యాగులు అలా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఇంకా చూడండి బోర్డులో మన పైన 463 5వ నెంబర్లో వస్తుందని ఉంది. అలాగే ఎదురుని బోర్డు ఉంది, చూపిస్తాను రండి నాతో. ఇలా ఇదంతా కూడా
బ్యాగులు వచ్చాయి అన్నమాట. ఇలా మనం ఒకవేళ బ్యాగులు ఇందులోకి రావాలని అనుకుంటే ఈ బోర్డులో మనం ఏ ఫ్లైట్కి వచ్చామంటే ఇదిగోండి మన 463 ఇదిగో 5వ నెంబరు దాంట్లోకి వస్తుందని క్లియర్గా వచ్చేద్ది అనమాట ఈ బోర్డులో. ఈ బోర్డులో చూసుకుంటే మనకి మన బ్యాగులు ఎక్కడికి వస్తాయో అయితే తెలిసిపోద్ది అనమాట. ఆ బోర్డులో చూసుకుని మనం ఇంకా ఇక్కడ 5వ నెంబర్ అయితే 5వ నెంబరు, 3వ నెంబర్ అయితే 3వ నెంబర్ తీసుకుని మనం బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. మన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ. ఎందుకంటే ఇక్కడ గేట్లు కూడా ఉంటాయి అన్నమాట, బయటికి వెళ్ళే గేట్లు. ఇక్కడ 3వ నెంబర్ గేట్ అని, 4వ నెంబర్ గేట్ అని, ఇంక ఇలా 3వ నెంబర్ గేట్ ఉంది కదా, మన వాళ్ళు బయట ఉంటారు కదా, మేము 3వ నెంబర్ గేట్ కాడ ఉన్నామని చెప్తే మనం ఇది అవతలకి వెళ్ళినాకనమాట అవుట్ అంటే ఇలా మనం వెళ్ళగానే తెరుచుకుంటుంది. ఇలా వెళ్ళగానే తెరుచుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నెంబర్ వచ్చి ఇంకా ఆ బోర్డు మీద నెంబర్లు ఉంటాయి. మన వాళ్ళు ఎవరిని వస్తే ఆ నెంబర్ చెప్తే అక్కడికి వస్తారనమాట. అప్పుడు మనం వెళ్ళొచ్చు. చూసారు కదా, మనం మళ్ళీ లోనికి వెళ్ళాలనుకుంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇలా లోపలికి ఇలా వెళ్తే కానీ వచ్చేది అది వెళ్ళేది అది అలా ఇంకా బయట నుంచి లోపలికి రావడానికి తీసుకోవడానికి అది ఓకే. అట్లాగే చూసారు కదా, ఇక్కడ కూడా కొన్ని షాపులు అయితే ఉన్నాయి. ఈ షాప్ కూడా ఉంది, చూసి అయితే వెళ్దాం రండి. ఇదే టీ షాపు. కాఫీ వచ్చి $5 ఉందండి. చూసారు కదా, ఇదే టీ షాప్. అట్లాగే ఇంకా తింటాకి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట షాపులో. అలా బాగా చెప్తారన్నమాట. గేటు ఇప్పటికన్నా 1 నుంచి 5 ఆ గేట్లు ఇక్కడ చూసుకుని ఏ ప్లేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఇక్కడ బోర్డులో అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా మనం. అలా అలా ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి అయితే నేను ఇప్పుడు ఈ గేట్లోంచి అయితే బయటకు వచ్చేసాను. ఇప్పుడు మన వాళ్ళు కారు వేసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ అలా వస్తే బయటకు వెళ్ళిపోవాలి వస్తాను అనమాట. చికాగో టు పెన్సిల్వేనియా వచ్చాను అనమాట ఇప్పుడు. ఓకే బాయ్. ఇంకా బయట తీసుకుని బస్సులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడికి. ఇట్లాగే మన వాళ్ళు కారు అయితే వచ్చిందండి. కారు అయితే ఎక్కినా ఇప్పుడు పెన్సిల్వేనియా అయితే బయలుదేరానండి ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇది పెన్సిల్వేనియా వెళ్ళే రోడ్లు అండి ఇవన్నీ కూడా. చూడండి రోడ్లు అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. అట్లాగే చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అట్లాగే మరిన్ని వీడియోల కోసం బెల్ స్విచ్ కూడా నొక్కండి. అట్లాగే పెన్సిల్వేనియాలో కూడా మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి. బాయ్.